అంతే. ప్రార్థన చేసుకుని వెళ్తే నిలబడిపోతావు. ప్రైజ్ ద లార్డ్. నిలబడతావు. వాళ్ళందరికీ ఆయుధాలు లేవు, వీళ్ళకే ఇచ్చాడు ఆయుధాలు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికేమి ఇవ్వడో నీకు ఇస్తాడు ఆయన. పట్టుకుంటే ఆయన చాలంతే. నీకు ఇస్తాడు, ఖచ్చితమైన ఆయుధం ఇస్తాడు నీకు. ఎప్పుడు ఏది వాడాలో అదే ఇస్తాడు. ఎప్పుడు ఏది వాడాలో. పరమ జ్ఞానటండి, చాలా గొప్ప జ్ఞాని. ఒక పుస్తకం అంతా తెలుసు ఒక ఆయనకి. ఒక క్వశ్చన్ ఎత్తే ఆన్సర్ చెప్పలేకపోయాడు. ఎందుకు? ఏం చెప్పాలో తెలియక. కానీ ఒక క్రైస్తవుడు ఉన్నాడంట పక్కన, చక్కమని ఆన్సర్ చెప్పాడంట. అది తెలిసింది అడిగాడు ఈయన. దేవునికి స్తోత్రం కలుగును. అది ఆయుధం అంటే. దేవుడికి రేపు పొద్దుట ఏమి నువ్వు చేయాలో ఆయనకి ముందే తెలుసు. నువ్వు రేపు పొద్దుట ఏ యుద్ధంలో పాల్గొవాలో దానికి సంబంధించిన ఆయుధాన్ని ఆయనే సిద్ధపరుస్తాడు. అందుకే దేవుడికి వేరేనోడు ఆయుధాలు లేనోడైపోతాడు. అందుకే నీవు దేవుడికి వేరుగా ఉండమాక.